చంద్రబాబు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా నాకు అరెస్టులు తప్పేటట్లేవు, శిక్షలు తప్పేటట్లేవు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పుట్టినటువంటి ఊరి నుంచి రాజకీయాల్లో రాజశేఖర్ గారు కుటుంబం ఎదిగారు. తన ఊరు నుంచి ఎదిగాను కాబట్టి తట్టుకోలేక నన్ను వేధిస్తూనే ఉంటాను. మీకంతా కూడా తెలిసినటువంటి వాస్తవాలు చాలా 2014 నుంచి 19 వరకు తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 72 కేసులు పెట్టారు. అన్ని రాజకీయ 72 కేసులు పెట్టారు. మా చిత్తూరు జిల్లాలో అన్ని జైళ్లు తిప్పారు. అన్ని సబ్ జైలు, డిస్ట్రిక్ట్ జైలు నుంచి అన్ని జైళ్లు తిప్పారు. సరే మా చిత్తూరు జిల్లా జైల్లోనే పెట్టారంటే పక్క జిల్లాలైన 14 కాలేజ్ దగ్గర చిత్తూరులోనే ఉన్నాం. పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ దగ్గర ఉన్నాం. పోలీసు జీపులో ఎక్కించుకొని, బస్సులో ఎక్కించుకొని ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలియదు నాకు. రాత్రి 8 గంటలకు బయలుదేరారు. పోతున్నామని తమిళనాడు తీసుకెళ్ళారు. తిరువనూరు వరకు తీసుకెళ్ళారు. ఇది నాకు ఎమ్మెల్యే తీసుకెళ్ళి బస్సులో కింద కూర్చోబెట్టి తీసుకెళ్ళారు. కళ్ళ గంతలు గట్టి తీసుకెళ్ళి తిరుమలూరు దగ్గర కొట్టారు. బాగా కొట్టి తెల్లవారుజామున 7కో 8 గంటలకో నెల్లూరు దగ్గర ఉన్న సత్యగూడ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి పెట్టారు. నేను చెప్పాను, ఎందుకు తీసుకొచ్చారు చిత్తూరు నుంచి, ఎందుకు తమిళనాడు తీసుకెళ్ళారు, అక్కడ ఎందుకు కొట్టారు, బస్సులో కింద కూర్చోబెట్టి తీసుకెళ్లాల్సినంత ఇది ఎమ్మెల్యేనే కదా. మీరు చేసినటువంటి ఈ ఘోరాలకు నిరసనగా నేను ఆమాన్ని ఆడిచి కూర్చుంటానని సత్యగూడ పోలీసు ఆమాన్ని ఆడిచి కూర్చున్నాను. ఆమాన్ని ఆడిచి కూర్చుంటే సాయంత్రం వరకు చూసి సాయంత్రం నేను కోర్టుకి సబ్మిట్ చేస్తున్నా అని జీవులో ఎక్కించుకొని ప్రతిరోజు నా వెనకాల ఎవరు రాకుండా చేసి నన్ను సత్యవేద నుంచి బయలుదేరి దారిలో వస్తున్నాను. కేవీ పూర్వం మండలం వస్తారు. ఆ మండలికి ఒక మారుమూల పల్లెటూరు వదిలేసి వెళ్ళిపోయారు. ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారంటే నన్ను కొట్టిన దెబ్బలు, నాకు కారుతున్న రక్తం, అట్లాగే నన్ను కోర్టుకి తీసుకొచ్చి న్యాయమూర్తి ముందు నేను ఇవన్నీ చూపిస్తాను. కేసులకు, అసత్యపు ప్రసారాలకు, అవమానాలకు, ఇలాంటి జైలు శిక్షలకు భయపడతారని ఎలా అనుకుంటారు, ఎలా ఊహిస్తారు? అందుకే చెప్తున్నా, మీరు సంతృప్తి పడే అన్ని రోజులు కేసులు పెట్టండి, ఇబ్బందులు పెట్టండి, ఎదుర్కొంటాం. ఎంత దాకైనా ఎదుర్కొంటాం. ఈరోజు నేను 8 నెలలు 230 రోజుల పైగా జైల్లో నన్ను అక్రమ కేసులో నిర్బంధిస్తే మాకు పెన్నంటి నిలిచినటువంటి మా లీడర్ జగనన్నకు, మా పార్టీ నాయకులకు, మా ఒంగోలు పార్లమెంట్ నాయకులకు, మా ఒంగోలు పార్లమెంటు ప్రజలకు, మా చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు మనస్ఫూర్తిగా మనసారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై జగన్, జై జగన్, జై జగన్. శివరెడ్డి గారు ఇంతటితో అయిపోద్ది అనుకుంటున్నారా? ఒకటి కూడా దయచేసి కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు నేను కేసుల గురించి మాట్లాడదలుచుకోలేదు. దయచేసి కేసుల గురించి నేను ఏ విధమైన ప్రశ్నలు కూడా అడగద్దని తగితర విలేకరులు విజ్ఞప్తి చేస్తాను. కేసు గురించి కాదు, ఫర్దర్గా ట్రీట్మెంట్ మళ్ళీ మీద ఒకసారి రాబోయే రోజుల్లో కూడా ఎలా ఉండబోతుంది, తాగుతుందని ఏమన్నా అనుకుంటున్నాను. అది కాలం నిర్ణయిస్తుంది, కాలం సమాధానం కూడా చెప్తుంది.